నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా ప్రజాశక్తి పేపర్లో వార్తలను చూద్దాం. కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, క్లారిటీ లేదు వాయిస్, అయినప్పటికీ చూద్దాం. సెకీ అవినీతిపై ముందుకెళ్ళలేం, నివేదిక లేకుండా చర్యలు తీసుకోలేం. సాధ్యాసాధ్యాలను బట్టి సూపర్ 6 అమలు మీడియాతో ఈస్టాగుస్టిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చోటు చేసుకున్న అవినీతిపై ఎటువంటి నివేదిక లేకుండా ముందుకెళ్లలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్తో మాట్లాడుతూ అడిగారు. ప్రెస్ విలేకరులు అడిగారు, సెకీ పైన ఏమైంది, ఒప్పందం రద్దు చేస్తున్నారు అని. ఆయన ఒక మాట చెప్పిండు, సెకీ పైన ఒప్పందం రద్దు చేయాలంటే అసలు రిపోర్ట్ లేదు, అవినీతి జరిగినట్టు ఆధారాలు లేదు అన్నాడు. యుఎస్లో ఎఫ్ఐఆర్ అయింది, అది వచ్చింది, కానీ అక్కడ నుంచి కరెక్ట్గా రిపోర్టు మనకు రాలేదు. ఎట్లా నిర్ధారణ చేసి మనం చర్య రద్దు చేస్తామని చెప్పి ఆయన చెప్తుండు, రాసిండు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. సెకీ ఒప్పందంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం ప్రజలతో పాటు టీడీపీ నాయకుల్లో కూడా ఉందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో స్పందిస్తూ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి ఉండదని చెప్పారు. అవినీతి జరిగిందని కారణం చూపించి ఒప్పందం రద్దు చేసుకునే అవకాశం ఉంది కదా అన్న ప్రశ్నకు ఆయన, అవినీతి జరిగిందని అమెరికా న్యాయశాఖ నుంచి నివేదిక రావాలి కదా, అటువంటిది ఏమీ రాలేదు, నివేదిక లేకుండా ముందుకు వెళ్ళి చర్యలు తీసుకోలేము. అవినీతి జరిగింది అని చెప్పి ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు కదా అని విలేకరు అడిగితే, అవినీతి జరిగిందని రిపోర్ట్ లేదు మన దగ్గర, అట్లాంటి అవినీతి జరిగింది అని రిపోర్ట్ ఉంటే చర్య తీసుకో అంటే అవినీతి జరగలేదనేది ఇంకా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం పార్టీ 1750 కోట్ల రూపాయలు లంచమే తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ తీసుకోండి అదాని దగ్గర అని చెప్పారు. ఇవాళ విలేకరులు అడిగితే అవినీతి జరిగిందన్న ఆధారాలు మన దగ్గర లేవు. అమెరికా ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అవినీతి జరిగినట్టు ఇంకా నిర్ధారణ చేయలేదు, చేసిన తర్వాత చూద్దామంటున్నాను. ఇదంతా ఏంది, రాజకీయం కోసం అవినీతి జరిగిందని మొన్నటిదా చెప్తే, రాజకీయం కోసం అవినీతి జరిగిందని పత్రికలతో రాపిస్తుంది, ప్రచారం చేస్తుంది. మరి ఇవాళ దానిపైన నోరెత్తే సాహసం చేయట్లే, దానిపైన నోరిప్పి మాట్లాడే సాహసం కూడా చేయట్లా. క్లారిటీగా చెప్పింది నేను చంద్రబాబు నాయుడు గారు, సెకీలో అవినీతి జరగలేదు, దానిపైన చర్యలు ఉండవని అని అర్థం. యుఎస్లో దాదాపు 2 నెలలు అయింది జరిగి, ఇన్వెస్టిగేషన్ లేదు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అవినీతి జరిగినట్టు నిర్ధారణ చేస్తూ నివేదిక లేదంటే ఆడ ఏం లేదు. మీరు రాజకీయం కోసం ప్రచారం చేశారు, బురద చల్లారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అనేది ప్రజాశక్తి వార్తను బట్టి మనకు అర్థమైంది. ఆయన ఇంకోటి కూడా చెప్పిండు, సాధ్యాసాధ్యాలను బట్టి సూపర్ 6 అమలు చేస్తారట. అదేంటి, మళ్ళా సూపర్ 6 ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో మోయలేని పాపాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిపోయిండు, పంటి బిగున పరిపాలన చేస్తున్నాం మేము, కాబట్టి సూపర్ 6 అమలు చేస్తామో లేదో, ఆయన వేసిన భారాలని మేము ఎందుకు మొత్తం, మరి ఇవన్నీ తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. మళ్ళీ సాధ్యాసాధ్యాలేంది అంటే సాధ్యం ఏది అసాధ్యం ఏది తెలియకుండానే జనాలకు హామీ ఇచ్చారు మీరు. ప్రజలకు హామీ సాధ్యం అసాధ్యం తెలియకుండానే, రాష్ట్ర బడ్జెట్ తెలియకుండానే మీరు హామీలు ఇచ్చి ఇలా కుర్చీ ఎక్కారు కాబట్టి సాధ్యాసాధ్యాలను పరిశీలించలేంది. ఆ రోజు మీరు ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండాల్సింది, మేము సాధ్యాసాధ్యాలను బట్టి అమలు చేస్తాం సూపర్ 6, ఎట్టి పరిస్థితుల్లో అవి చూసిన తర్వాత నేను చెప్తాం కానీ గ్యారంటీ లేదని చెప్పాలా. మీరేం చెప్పారు, గ్యారంటీగా అమలు చేసే పథకాలు అంటారు, సూపర్ 6 అంటారు, మళ్ళీ ఇలా సాధ్యాసాధ్యాలు అంటండి. మీకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భజన చేసే భజన పత్రికలు, టీవీ ఛానల్ ఏం చెప్పినాయి, 14 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిందని చెప్పారు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, అప్పులు చేసినాక కూడా నేను అమలు చేస్తా సూపర్ 6 అంటివి, పంటి బిగువం చేయటం అయింది. మరి మీకు అప్పులు ఉన్నాయని తెలుసు, రాష్ట్రం దివాలా తీసిందని తెలుసు, మీ లెక్కల ప్రకారం తెలిసాక కూడా సూపర్ 6 హామీలు ఇస్తే ఇంకెన్నెన్నో అవుతాయి. ఇవాళ నేను సాధ్యాసాధ్యాలు చూస్తా అంటే సూపర్ 6 అనేది ఎత్తేసే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనేది దీని అర్థం. ఇక సాధ్యాసాధ్యాలు చూడటం అంటే సాధ్యం కాదని చెబుతాడు, అయిపోయా. ఇక చూసే కాడికి వచ్చిందంటే సాధ్యం కాదంటాడు. ఇప్పుడు వాలంటీర్లు అంటాడు కదా, వాలంటీర్ల పరిస్థితి కూడా అది, నేను వస్తే 5 నుంచి 10,000 జీతం అన్నాడు. ఇలా సాధ్యాసాధ్యాలు కాదు, అసలు లేదు, ఇక అసాధ్యం అంటాడు. ఇక మీది కూడా ఈ సూపర్ 6 కూడా అసాధ్యం కిందకే తీసిపోయే కార్యక్రమం, ఆప్షనల్గా సాధ్యము అసాధ్యం అని పెడతాడు. అసాధ్యం ఈ అమలు కావు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసాడు, కథం అయిపోయా. ఈ ఖాతాను ఈ విషయాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు. ఇది ఎందుకు అమలు కాదలేదంటే జగన్మోహన్ రెడ్డి. కానీ హామీలు ఇచ్చే రోజు జగన్మోహన్ రెడ్డి లేడు, బడ్జెట్ లేదు, పంటి బిగువు లేదు,
సాధ్యాసాధ్యాలు లేదు, అన్నీ ఇక రేపే చేసినట్టు కడుపు నిండినట్టు మాటలు చెప్పారు. ఇది మొత్తానికి సెక్కి ఒప్పందం విషయంలోనే ముందుకు వెళ్ళేది లేదన్నాడు, ముందుకు వెళ్ళలేమని చెప్పిండు, వెళ్ళలేడు కూడా. అవినీతి జరగలేదనేది ఒక కాన్సెప్ట్ అయితే, దాన్ని ఉత్తనే ప్రచారం చేశారనేది ఒకటైతే, రెండోది ఆదానిని టచ్ చేయటం అంటే మోడీని టచ్ చేసినట్టే, అమిత్ షాని టచ్ చేసినట్టు. చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? అంత ధైర్యం ఉందా? అంత ధైర్యం లేదు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. కష్టాలు చెబితే కసుపుసు అంటున్నారట. ఫలితం లేని రెవెన్యూ సదస్సులు, మళ్ళీ కలెక్టరేట్లకు జనం పరుగులు. అందిన అర్జీలు 1,75,000, సదస్సులో పరిష్కరించినవి 12,000. అవే సమస్యలతో పరిష్కార వేదికల వద్దకు పోటెత్తిన బాధితులు. కష్టాలు చెబితే కసుపుసు అంటున్నారట. రెవెన్యూ సదస్సులని పెట్టిండు. 1,75,000 పిటిషన్స్ వస్తే 12,000 పరిష్కారం అయినాయట. మరి కసుపుసు అంటే 12,000 అయితే ఎంత అయితే, మొత్తం ఎందుకైతే కసుపుసు అంటున్నారట అధికారులు, రాజకీయ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు. కష్టంతో వచ్చే నా కష్టం ఇది ఉంది, నా బాధ ఇది ఉంది, సమస్య ఇది ఉందంటే వినేటోళ్ళు లేడట. విననప్పుడు ఇక సదస్సులు ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు, జనాలను మభ్యపెట్టడం ఎందుకు, అధికారుల టైం ఎందుకు వేస్ట్ చేయడం ఎందుకు? వాళ్ళ ఆఫీసులో ఉన్న జనాలకు అందుబాటులో ఉంటారు కదా. 1,75,000 అప్లికేషన్లు ఏడా, 12,000 ఏడా? 1,75,000 అంటే 12,000 అంటే 10% కూడా మీరు ఫుల్ఫిల్ చేయలే. అంటే ప్రజలు పని లేక వస్తారా? సమస్య ఉందని పని లేక మీ దగ్గరకు వచ్చి మొర పెట్టుకుంటున్నారా? కనీసం వాళ్ళు మొర ఆలకించాలి కదా. కసుబుసు అంటాం ఏంది? సరేనంటేనే సయ్యి, లేదంటే మైకా క్వాడ్స్ లీజుకు అనుమతులు నయ్యి. ఖనిజాలు టీడీపీ ఎంపీకే కేటాయించాలన్న ఒప్పందం చేసుకునే గన్లకు గ్రీన్ సిగ్నల్, అలా ముందుకు రాని వారికి అనుమతులు నిలిపేది. ఇప్పటివరకు అలా డీల్ కుదిరిన 24 గన్లకే లైన్ క్లియర్. కోట్లాది రూపాయల డీడ్ రెంట్ చెల్లిస్తూ లీజులు పొందిన వారికి రిక్తహస్తం. వెంకటగిరి రాజాకు ఘోర అవమానం. వేమిరెడ్డికి వ్యతిరేకంగా ఇటీవల పలువురు గనుల యజమానులు భేటీ. మొత్తానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయన పైన ఆరోపణలు. ఆయనకు సంబంధించిన కంపెనీకి క్వాడ్స్ని ఇస్తా అంటేనే లీజులకు అనుమతిస్తారట. అంటే లీజు తీసుకుంటారు, గవర్నమెంట్ దగ్గర లీజు వస్తుంది టెండర్ ఇస్తే. ఆ లీజు వచ్చిన కాంట్రాక్టర్ కూడా దాన్ని తవ్వి క్వాడ్స్ని బయటికి తీసి అమ్మాల, బయటికి సప్లై ఇవ్వాలి. ఆ సప్లై ఇచ్చే దాంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి ఇస్తానంటేనే నీకు లీజు వస్తుంది, లేకపోతే లీజు అనుమతి రాదు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడు. అట్లా ఇప్పటికే 24 కంపెనీలు 24 లీజ్ హోల్డర్స్ని హోల్డ్లో పెట్టుకున్నట. మిగతా వాళ్ళు ఎవరైతే ఓకే అంటేనే అగ్రిమెంట్ చేసుకుంటేనే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఎంపీతో ఒప్పందం చేసుకుంటే, అంటే ఉత్పత్తి అయ్యి తీసిన క్వాడ్స్ని ఆయనకే ఇవ్వాలి, ఆయన కంపెనీకి ఇస్తా అంటేనే, లేదంటే లేదు. అది కూడా ఒప్పందం చేసుకుంటే దాని తర్వాత ఈ ఒప్పందం కాగితం పెడితేనే అక్కడ లీజ్ వస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు అంటారు తాట దేస్తా అవినీతి జరిగింది. మరి దీన్ని ఏమంటారు? అవినీతి అనకపోతే. అప్పుల ఊబిలో సర్కారు ఇప్పటికే బడ్జెట్ అప్పులు 1,19,000 కోట్లు. వచ్చే 3 నెలల్లో మరో 11,000 కోట్ల రుణం. వెరసి ఒక్క ఆర్థిక ఏడాదిలోనే 1,30,000 కోట్ల అప్పు. జనవరి మార్చి మార్కెట్ రుణాల క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ. ఇది అప్పుల ఊబిలోకి పోయిందట సర్కారు. చంద్రబాబు నాయుడు గారు శ్రీలంక అయింది రాష్ట్రం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు అన్నాడు. ఇప్పటికే 1,19,000 కోట్లు 7 నెలల్లో చేసిండు. మళ్ళీ మార్చి వరకు ఒక టేబుల్ వేశారు, క్యాలెండరు. ఉద్యోగ క్యాలెండర్ వేస్తానండి. ఆ క్యాలెండర్ లేదు కానీ ఈ క్యాలెండర్ వచ్చింది. ఉద్యోగ క్యాలెండర్, ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ అది రాలే, కానీ అప్పుల క్యాలెండర్ వచ్చింది. జనవరి నుంచి మార్చి వరకు రుణాలు క్యాలెండర్ అట. అప్పు చేసే తేదీ కూడా ఇచ్చారు. ఎప్పుడెప్పుడు అప్పు తేవాలంటే 3,000 కోట్లు 7వ తారీఖు ఈ నెల, 28వ తారీఖు జనవరి 1,000 కోట్లు, 4 ఫిబ్రవరి 2,000 కోట్లు, 25 ఫిబ్రవరి 2,000 కోట్లు 1,000 కోట్లు, 4 మార్చి 2,000 కోట్లు, 25 మార్చి 2,000 కోట్లు, మొత్తం 11,000 కోట్లు మార్చి దాకా రెడీ చేసి పెట్టిండి అప్పులు 11,000 కోట్లు. ఈ 11 1,19,000 మొత్తం 1,30,000 కోట్లు ఒక సంవత్సరంలో. అంటే 5 సంవత్సరాలు ఎన్ని చేస్తారు మీరు? 5 లక్షలు 5 3 21 7,21,000 కోట్ల అప్పుకి ఇప్పుడున్న లెక్కల ప్రకారం. ఇంకా దీనికి ఏమైనా కొత్త హామీలు యాడ్ అయ్యి అవసరమైతే రేపు 2028-27 ఎలక్షన్ ఇయర్ వచ్చిందనుకో, దాంట్లో ఇప్పుడు ఇచ్చే పెన్షన్ ఇంకొక 1,000 కల్పిస్తున్నాను, లేకపోతే రైతు భరోసా ఇంకొక 5,000 కల్పిస్తున్నాను, మళ్ళా మాటలు చెప్తే ఇంకా ఎక్కువైతే. మొత్తానికి అయితే ఒక 7,50,000 కోట్ల అప్పుకు రెడీ పెట్టిండి చంద్రబాబు నాయుడు గారు. అప్పులు ఊబిలోకి సర్కారు ఉందట. ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఇదే మనుషులు అయ్యాల అప్పులు అని చెప్పారు. మరి ఇవాళ చేసే అప్పులను ఏమంటారు? దీని అప్పు అనరేమో. కిక్కట. కొత్త సంవత్సరం వేడుకల్లో ఏరులు అయిపారిన మద్యం డిసెంబర్ 30న 219 కోట్ల విలువ చేసే మద్యాన్ని అమ్మారట. డిసెంబర్ 31న 112 కోట్ల మద్యం అమ్మారు. మొత్తం 331 కోట్లు ఒక 2 రోజుల్లో అమ్మారట. కుమ్ముడు గుమ్మారు.
331 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2 డేట్లు 30వ తారీఖు 31వ తారీఖు 2 డేట్లలో అంత అమ్మారు. దాదాపు 2,71,000 కేసులట. ఇంకో రోజు 1,33,000 కేసులే. మొత్తానికి కిక్కు 331 కోట్ల దగ్గర ఆగింది. కిక్కు కొత్త సంవత్సరం వేడుకల్లో ఏరులై పారిందట. మధ్యం ఏరులై పారిస్తున్నారు. పార్లా అది వదులుతున్నారు. బెల్ట్ షాపుల రూపంలో పిల్లకాలలో పెద్ద కాలం ఉండేది గతంలో. ఆ పెద్ద కాలువ బాటలు లేట్ అవుతుందని చెప్పి పిల్ల కాలువలు చిన్న చిన్న కాలువలు ఇచ్చి ఏ ఇంటికి ఆ ఇంటికి ఒక సప్లై, మన గ్యాస్ సప్లై, వాటర్ సప్లై ఇస్తారు కదా, అట్లా భవిష్యత్తులో మద్యం సప్లై కూడా నల్ల తిప్పుకుంటూ వచ్చేటట్టు పెడతారు. ఏం పోవడం ఇప్పుడు ఏర్లై పారుతుందట. బెల్ట్ షాపులు ఎక్కడ గల్లీకోటి ఏ ప్రభుత్వం ఉన్నా, మరీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఎక్సైజ్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్యవర్తిత్వం వహించి ఇటు బెల్ట్ షాప్ వాళ్ళకి వైన్ షాప్ యజమానికి పెట్టేస్తారట. మన నెక్స్ట్ ఎన్నికల హామీకి అది వస్తుందేమో. ఇంటికే నల్ల పెడతాం మద్యానికి. లిక్కర్ నల్ల, వాటర్ నల్ల ఎట్లా ఉంటుందో కుళాయి పెట్టి తిప్పుకుంటే నల్ల అది వచ్చేటట్టుగా మద్యం అట్లా పెడతారు. అందుకే ఏరులు అయ్యి పారిస్తున్నారు. 331 కోట్ల రూపాయలు ఒక 2 రోజులలో. ఆంధ్రజ్యోతి చూద్దాం. మోయలేని పాపాలు ఉన్నాయట. అవన్నీ మేము మోయాలంటే కుదరదు. మరి ఎవరు మోస్తారు? ముఖ్యమంత్రి అయితే మాటలు చెప్తారు, ఈ కుర్చీ ఎక్కుతారు, నేను మొయ్యనంటే అట గురించి. మొయ్యలేని పాపాలు ఉన్నాయట. మొయ్యలేని పాపాలు ఉన్నాయని మీరే చెప్తారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులైంది జగన్మోహన్ రెడ్డి వల్లని. అది నీకు తెలుసు మొయ్యలేని ఉన్నాయని. అయినా కానీ నేను సూపర్ 6 అమలు చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఎక్కింది. ఇప్పుడు నేను ఎందుకు మోస్తా అంటే మరి ఎవరు మోయాలి? ప్రజలు మోయాలా? ఎవరు మోయాలి? జగన్మోహన్ రెడ్డి మోయాలా? ఇప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు మీరు వచ్చి 1,30,000 కోట్లు మీరు ఒక సంవత్సరంలో అప్పు చేస్తారు. ఆయన ఉండి 6,46,000 కోట్లు ఆయన అప్పు చేసిపోతారు. మేము మొయ్యలేమంటారు. మరి మొయ్యలేని అప్పులు మీరు ఎవడు చేయమండి మిమ్మల్ని? ఇప్పుడు నువ్వు చేసినప్పుడు ఎవరు మొయ్యాలా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు నువ్వు మొయ్యవు. మరి నువ్వు చేసినప్పుడు ఎవరు మొయ్యాలా? మొత్తానికైతే ఆయనైనా మీరైనా కలిసి ఏం చేస్తున్నారు? ప్రజలపైన మొయ్యలేని బరువు మోస్తున్నారు. మొయ్యలేని బరువు వేస్తున్నారు. అవన్నీ మేము మోయాలంటే కుదరదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు జగన్ హయాంలో సర్వనాశనం అయింది. రాత్రి సరిదిద్దలేం, కొంత టైం పడుతుంది. కథం అయిపోయా. ఏది? ఆయన ఇచ్చిన హామీల నుంచి చిన్నగా తప్పించుకుంటుండు. ఏంటంటే అవి పాపాల కింద మూట కట్టిండు. జగన్మోహన్ రెడ్డి పాపాలు చేసిండు, మొయ్యలేని బరువు ఎత్తిపోయిండు. కాబట్టి నేను హామీలని సాధ్యాలు పరిశీలిస్తా, ఇప్పటికిప్పుడే చేయాలంటే కుదరదు. అరే అసలు ఎవరు అడిగారు మిమ్మల్ని? సూపర్ 6 పెట్టండి అని ఏ ప్రజలు అడిగారు? మీరే ఓట్ల కోసం పెడితే నేనే వచ్చాక వెంటనే చేస్తా అంటే మళ్ళీ ఇప్పటికిప్పుడే కుదరదు అంటే సాధ్యాలు అంటవి. ప్రజలకు తెలుసా సాధ్యం అయితే కాదని? నువ్వు హామీ ఇచ్చిన వాళ్ళు విన్నారు, ఓట్లు వేశారు. మీరు 45 సంవత్సరాలు రాజకీయ జీవితం, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు. ఇది సాధ్యం అయిద్దా కాదా, రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏందో తెలిసి మీరు కావాలని హామీ ఇచ్చి ఇవాళ సాధ్యాలు పరిశీలిస్తా, ఎమటే చేయాలంటే కుదరదు. మరి వాళ్ళు కూడా, జనాలు కూడా ఆ రోజు సాధ్యాలను పరిశీలించి మేము ఓట్లు వేస్తాం మీకు వేయాలంటే కుదరదు అంటే ఎట్టుండేది? అంటే కుర్చీ ఎక్కాక నువ్వు సాధ్యాలు పరిశీలిస్తారు అనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. మళ్ళీ జగన్ వస్తే ఎట్లా అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారట. ఇక రాడని చెబుతుండట. ఇక రాడు, ఆయన వస్తే ఎట్లా అని ఎవరో ఏ పారిశ్రామికవేత్త చెప్పిండు నీకు? జగన్ వస్తే ఎట్లా అని? ఆయన ఏమైనా ఏకే పాఠశాలను పెట్టి కాలుతాడు జనాల్ని? జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ పార్టీ, దానికి అధ్యక్షుడు, అది 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. మీరు ఒక రాజకీయ పార్టీ, దానికి అధ్యక్షుడు, మీరు ఒక 14-15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, ఇప్పుడు చేస్తాను. ఎవడైనా సెన్స్ ఉన్నోడు అడుగుతారు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా అంటే ఆయన అసభ్యమని ఆడినా, లేకపోతే ఉగ్రవాది, తీవ్రవాది, AK-47 బట్టి కాలుతాడు జనాల్ని. మరీ అంత ముద్రేతరా అంటే? జగన్మోహన్ రెడ్డి వస్తే ఎట్లా అని ఎందుకు అడుగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ పేదోళ్ళకి పంచుతాను అంటాడు. మమ్మల్ని పట్టించుకోవడానికి ఏమైనా అడిగారేమో ఒకళ్ళు అడిగితే. లేదు నేనే ఉంటాం, మీకు ఏమి ఇబ్బంది లేదు, పేదోళ్ళ పైన అన్ని భారం అంతా వాళ్ళ పైన మోసాను, వాళ్ళ భూముల గురించి నీకు ఎత్తగాని ఆయన రానేడాడు, మీకు ఏం పురుషతగా ఉండండి, వాళ్ళ భూములన్నీ లాగి మీకు ఒప్పచెప్తా పెట్టుబడుల పేరుతోని. జనాలకి ఏం తెలియదు, పిచ్చోళ్ళు పెట్టుబడులు వస్తున్నాయంటే వాళ్ళే బెండ్ అవుతారు, ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగం కోసం తపన పడతారు, ఆ పేరుతోనూ వాళ్ళ భూములన్నీ నీకు కట్టబెడతా, మీకు ఇబ్బంది ఏం లేదని హామీ ఇస్తాడటుంది. మొత్తానికి అయితే మొయ్యలేని అవన్నీ మేము మొయ్యాలంటే కుదరదు, రాత్రి సాధ్యం కాదు, కొంత టైం పడుతుంది అన్నాడు. రాత్రి కాదు, సంవత్సరాలు కూడా సాధ్యం కాదు. అది అయ్యేది కాదు, ఇయ్యేడిగా ఎత్తేసే కార్యక్రమమే కనపడుతుంది క్లియర్గా. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ చూద్దాం. అమరావతికి జగన్ చిక్కుముళ్ళు వేసిండట, వాటిని విడదీసి ట్రాక్లో పెట్టిండట. ఎన్ని వేసిండో ముళ్ళు.
అమరావతికి చిక్కుముళ్ళేసా, సూపర్ సిక్స్ చిక్కుముళ్ళేసా, కరెంట్ ఛార్జీలు పెరిగితే జగన్మోహన్ రెడ్డి పాపం అంటే సూపర్ సిక్స్ అమలు కాలేదంటే పాపం ఆయన మోయలేని భారం వేసిండేంటి. మరి ఇవన్నీ చెప్పడానికే ముఖ్యమంత్రిగా మిమ్మల్ని పెట్టుకుంది, ఎన్నుకుంది, ఓట్లు వేసింది. చిక్కుముళ్ళు వేసిండట, ఇప్పిండట మొత్తం ఇన్ని రోజులు కూర్చొని. ఇక ట్రాక్లో పెట్టిండట. ఎప్పుడైతే మళ్ళీ ఈ ట్రాక్లో పెట్టిన ముళ్ళు ఇప్పినవి కదా, మరి అయిద్దా ఈ టర్మ్లో? మళ్ళీ కాకుండా ఎలక్షన్ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే కాలేదు అమరావతి పోలవరం అంటవా? ముళ్ళు ఇప్పినా ట్రాక్లో పెట్టినట్టు ఇక ముళ్ళు లేవు, కావాలి కదా. లేదంటే మళ్ళీ అప్పుడు మోడీ మీద చెబుతా. పోయినసారి చెప్తే ఇక ప్రత్యేక హోదా ఇయ్యలే, ప్యాకేజీ ఇవ్వలేదు, అందుకే నేను బయటకు వచ్చినాను. ఇప్పుడు కూడా అదే చెప్తా. ఎవడో బకరా చేసి మళ్ళీ అది ఎందుకు అయిందంటే వాళ్ళ మీద చెప్పే పరిస్థితికి వచ్చింది. అదానికి స్టాలిన్ సర్కార్ షాక్ ఇచ్చిందట. విద్యుత్ ఒప్పందం రద్దు చేసిన తమిళనాడు. అదాని కంపెనీతో విద్యుత్ ఒప్పందం రద్దు చేసుకున్నట్టు తమిళనాడు ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. సౌర విద్యుత్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు అదాని భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఇటీవల అమెరికా పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. సంగతి తెలిసిందే. అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మొత్తానికి నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, సెకీతో ఒప్పందం ఎందుకు రద్దు చేయట్లేదంటే అదానికి ఇక్కడ అవినీతి చేసినట్టు ఆధారాలు దొరకలేదు అన్నాడు. మరి పక్కనే ఉన్న స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి నాకు ఆధారాలు దొరికినాయి, రద్దు చేసి పడేసిన, ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఒప్పందం లేదు, రద్దు చేసి పడేసిన అన్నాడు. మరి ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేయిందంటే అక్కడ మోడీ భయం ఉంది ఆయనకి అనేది అర్థమైంది క్లియర్గా. అదాని స్టాలిన్కి షాక్ ఇచ్చిండు. అదాని విద్యుత్ ఒప్పందాలు రద్దు, అదానితో చేసుకున్న ఒప్పందాలను, విద్యుత్ ఒప్పందాలని తమిళనాడు ప్రభుత్వం, స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం రద్దు చేసుకున్నప్పుడు ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రద్దు చేసుకోలేడు? ఏంది దాని వెనకున్న మతలబు? అసలు నిజంగా అవినీతి జరిగిందా లేదా? లేదా అదానిని, అంబానీని, మోడీని, అమిత్ షాని చూసి భయపడుతున్నావా? అనవసరంగా అది నా మేడకు చుట్టుకుందని భయానికి ఫీల్ అవుతున్నావా? ఓవర్ యాక్షన్ చేసి ఆంధ్రజ్యోతి, ఈనాడు బాగా రాసింది పత్రికలలో. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెనక ముందు చూడకుండా మాట్లాడారు. ఇది ఎవరికి చుట్టుకుంటుందో తెలకుండా. ఇప్పుడు ఇడిదిరి చంద్రబాబు నాయుడు గారు మేడకు చుట్టుకుంది. ఎక్కడ విలేకరులుగా కనపడ్డా అడుగుతున్నారు, ఏమైంది సెకీ అని, ఏమైంది అవినీతి అని, ఆదాని అవినీతి ఏమైంది, ఆదాని పైన ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పే పరిస్థితి లేదు. నోటి మాట కూడా రావట్లే. అట్టడ చేస్తాం అన్నీ చూడాలి కదా అంటుండు. మరి పక్కన అన్నీ చూడకుండా రద్దు చేసిండు ఆ స్టాలిన్ గారు. ఇది ఇంకా ఒత్తిడి పెంచింది ఇప్పుడు. ఎందుకంటే తమిళనాడు పక్క రాష్ట్రమే. పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి ఆదానితో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నప్పుడు ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు చేసుకోడు? ఈ డిమాండ్ వస్తుంది తప్పనిసరిగా. దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు భజన చేసే పత్రికలు కానీ లేవు. స్పష్టంగా అర్థమవుతుంది మనకి. క్లియర్గా ఉన్నాడు ఆ స్టాలిన్. ఎందుకంటే ఆయనకి ఇక మోడీ అంటేనే, అమిత్ షా అంటేనే భయం లేదు. వాళ్ళతోని లాలూచి వ్యవహారాలు లేవు. కానీ ఇక్కడ ఉన్నాయి, పొత్తులు ఉన్నాయి, లాలూచీలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. వాళ్ళ రాజకీయాలు ఉండాలి అంటే వాళ్ళతోని సఖ్యత ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత మొత్తుకున్న విలేకరులు కాదు, ప్రతిపక్షాలు కాదు, ఎవడు మాట్లాడినా సెకీతోనే ఒప్పందం రద్దు చేసుకోడు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో క్లియర్ డౌటే లేదు. వీటికన్నిటికి పెనాల్టీలు పడతాయి, ఈ గోంగూర ఇవన్నీ ఉట్టిదే. ఇదంతా ఏం పెనాల్టీలు పడవు, ఏది పడవు, ఉట్టిదే అదంతా. ఇప్పుడు స్టాలిన్ గారికి పడని పెనాల్టీ నీకు పడతాను. అది అవినీతి ఆరోపణలు చూపించి రద్దు చేసి పడేసిండు. తమిళనాడు ప్రభుత్వానికి రాని నష్టం, పెనాల్టీలు మనకెక్కడి నుంచి వస్తాయి? ఇక దీనికి ఏదన్నంటే పెట్టుబడిదారులను ఇబ్బంది పెడితే ఎట్లా? మళ్ళీ ఒకడు ఎట్లా వస్తాడు? ఈడు కాదు ఇంకోడవుతాడు వ్యాపారం చేసుకోవడానికి. ఏముంది వచ్చేదాడ? ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.